ఓం శాంతి. ఈరోజు మురళి 31/3/2023. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు పాత ప్రపంచ ద్వారాన్ని దాటి శాంతిధామం మరియు సుఖధామంలోకి వెళ్తున్నారు. బాబాని ముక్తి జీవన్ముక్తుల దారిని చూపిస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు మనము ఈ ప్రపంచంని దాటి కొత్త ప్రపంచానికి వెళ్తున్నాము. సో బాబా మనకు ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క దారిని చూపిస్తున్నారు. వర్తమాన సమయంలో అన్నింటికన్నా శ్రేష్ఠ కర్మ ఏది? బాబా అంటున్నారు, మనసా వాచా కర్మణ అజ్ఞాన అంధకారంలో ఉండేవారికి చేయూతనివ్వాలి. అన్నింటికన్నా శ్రేష్టమైన కర్మ. ఏ విషయాలను రాయడం ద్వారా మనుషులకు ముక్తి అనగా శాంతిధామం జీవన్ముక్తి యొక్క దారి లభిస్తుంది అని మీరు విచారసాగర మంథనం చేస్తూ ఉండాలి. వాటి ద్వారా ఇక్కడ శాంతి మరియు సుఖ ప్రపంచంలోకి వెళ్ళే దారి తెలియచేయబడుతుందని మనుషులు సహజంగా అర్థం చేసుకోవాలి. బాబా ఏమంటున్నారంటే, మనసా వాచా కర్మణ అనేక ఆత్మలకు మనం జ్ఞానం యొక్క సందేశం ఇస్తే తద్వారా బాబా అంటారు, అందులకు చేతికర్రగా అయితే ఇదే శ్రేష్టమైన కర్మ అయింది. శాంతిధామం మరియు సుఖధామం లేదా ముక్తి జీవన్ముక్తి యొక్క ధామాల గురించి చెప్పండి అని బాబా ఇతరులకు తెలియచేయండి అని చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, ఇదే శ్రేష్ఠ కర్మ. భగవంతుని సందేశం ఇచ్చి ఆ ఆత్మల కళ్యాణం చేయడమే శ్రేష్టమైన కర్మ కదా. సారం: మనసా వాచా కర్మణ క్రోధంలోకి రాకూడదు. ఈ 3 కిటికీలపైన ధ్యాస ఉంచాలి. కన్ను, నోరు, చెవులు, ఈ 3 కిటికీలు ఆత్మకి, దీనిపైన ధ్యాస ఉంచాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోకూడదు. సెకండ్ పాయింట్, జ్ఞానము మరియు యోగాలలో నిమగ్నులై అంతిమంలోని దృశ్యాలను చూడాలి. మీ నామరూపాలను ఇతరుల నామరూపాలను మర్చిపోయి నేనొక ఆత్మను అనే స్మృతి ద్వారా దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోవాలి. వరదానం: స్నేహం యొక్క బాణం ద్వారా స్నేహంతో స్పందింపచేసే స్నేహము మరియు ప్రాప్తి సంపన్నమైన అనుభవీ ఆత్మలుగా కండి. ఏ విధంగా లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీనమైతే వారి ముఖము ద్వారా, కండ్ల ద్వారా, మాటల ద్వారా వీరు లవలీనమైనారు అని తెలుస్తుంది, ప్రేయస్సులుగా ఉన్నారు అని తెలుస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తారో అప్పుడు ఎంత మీ లోపల బాబా పైన స్నేహం ఉంటుందో అంతే స్నేహ బాణాలు ఇతరులకి కూడా స్నేహంలోకి తెస్తాయి. భాషణలోని లింకును గురించి ఆలోచించడం, పాయింట్లను చెప్పడం ఈ స్వరూపం ఉండకూడదు. స్నేహము మరియు ప్రాప్తి యొక్క సంపన్న స్వరూపము లవలీన స్వరూపంగా ఉండాలి. అథారిటీగా మాట్లాడడం ద్వారా దాని ప్రభావం పడుతుంది. స్లోగన్: సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి. మనం ఎంతెంత సంపూర్ణమవుతామో అంతంత సమయం సమాప్తమవుతూ పోతుంది. ఓం శాంతి. ఇంద్రజాలకుడి దీపం గురించి విన్నారా అని బాబా అడుగుతున్నారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేది ప్రసిద్ధమైనది కదా. అల్లావుద్దీన్ అద్భుత దీపం దగ్గరికి పోయి ఏది మనకు కావాలని అడిగితే అది దీపంలో ప్రత్యక్షమవుతుంది. ఆ విధంగా బాబా అంటున్నారు, ఇంద్రజాలకుని దీపం గురించి విన్నారా? అల్లావుద్దీన్ దీపము లేదా ఇంద్రజాలకుని దీపము ఏమేమి చూపిస్తుంది? వైకుంఠాన్ని, స్వర్గాన్ని, సుఖధామాన్ని చూపిస్తుంది. దీపముని ప్రకాశమని కూడా అంటారు. ఇప్పుడు అంతా అంధకారమే ఉంది. ఈ ప్రకాశాన్ని అందరికీ చూపించేందుకు పిల్లలు ప్రదర్శనలు, మ్యూజియంలు, మేళలు మొదలైనవి చేస్తారు. ఎంతో ఖర్చు చేస్తారు, కష్టపడతారు. బాబా దీనికి ఏ పేరు పెట్టాలి అని అడుగుతారు. ఇక్కడ బాంబేను గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. నావలన్నీ ముందు బాంబేలోనే వచ్చేవి. ఢిల్లీలో కూడా ఇండియా గేట్ ఉంది. అలాగే మన ఈ ద్వారం గేట్వే ఆఫ్ ముక్తి మరియు జీవన్ముక్తి. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. బాంబేలో ఎట్లా నావల ద్వారా వచ్చి చేరుకుంటారు విదేశం నుండి, అందుకే దాన్ని గేట్వే ఆఫ్ ఇండియా అంటారు. అట్లా బాబా అంటున్నారు, ఇది బాబా యొక్క ఇల్లు గేట్వే ఆఫ్ ముక్తి జీవన్ముక్తి అంటున్నారు. ఇవి 2 ద్వారాలు. ఎల్లప్పుడూ 2 ద్వారాలు ఉంటాయి. ఒకటి ప్రవేశించేందుకు, రెండవది బయటకు వచ్చేందుకు, ఇన్ అవుట్.
లోపలికి వచ్చే దారి, బయటికి వెళ్ళే దారి ఉంటుంది కదా. తో బాబా అంటున్నారు కొత్త ప్రపంచంలోకి, అలాగే ఇక్కడ కూడా మనము కొత్త ప్రపంచంలోకి వస్తాము, మళ్ళీ పాత ప్రపంచంలో నుండి బయటికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోతాం పరంధామానికి. కానీ మనకు మనముగా తిరిగి వెళ్ళలేము, మనకు దారి మర్చిపోయాము. ఈ సంసార సాగర చక్రంలో వచ్చి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాలి అనే దారిని మర్చిపోయిన కారణంగా బాబా అంటున్నారు మీకు దారిని చూపించేందుకు నేను వచ్చాను, జ్ఞానం అనే ప్రకాశాన్ని మీకు ఇస్తున్నాను. నేను మార్గదర్శకుడిగా వచ్చాను, భగవంతుడు మార్గదర్శకుడిగా వచ్చినారు. తో బాబా అంటున్నారు ఎందుకంటే ఇంటి దారి మర్చిపోయాము. బాబా అంటారు పక్షులకు కూడా సంధ్యా సమయం అయితే ఇంటికి వెళ్ళేది తెలుస్తుంది, జంతువులకు కూడా తెలుస్తుంది, కానీ మానవులైన మనము మర్చిపోయాము అంటున్నారు. మనకు మనముగా తిరిగి వెళ్ళలేం, ఎందుకంటే ఇంటి దారిని మర్చిపోయాం. బాబా వచ్చి మార్గదర్శకుడు ఇంటి దారిని చూపిస్తున్నారు. ఆ దారిని చూపించే మార్గదర్శకుడు మనకు లభించాలి. బాబా మనకు ముక్తిని, జీవన్ముక్తిని మరియు సుఖశాంతుల మార్గాన్ని చూపించేందుకు వచ్చారు. మరి దీనికి గేట్వే ఆఫ్ శాంతిధామం మరియు సుఖధామం అని రాయొచ్చు. బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఉడిపిలో విశేషంగా స్వర్గద బాగిలి అంటే గేట్వే టు హెవెన్ అని రాయబడి ఉంది. ఆ విధంగా బాబా ఇక్కడ కూడా అంటున్నారు గేట్వే టు శాంతిధామం అని రాయండి. తో దీని గురించి విచారసాగర మంథనం చేయాల్సి ఉంటుంది. ముక్తి మరియు జీవన్ముక్తి అని దేన్నంటారో కూడా ఎవరికీ తెలియదు. శాంతి మరియు సుఖాన్ని అందరూ కోరుకుంటారు. శాంతి కావాలి, అలాగే ధనము సంపద కావాలి అంటారు. అది సత్యుగంలోనే ఉంటుంది. కావున హిందీలో గేట్వే ఆఫ్ శాంతిధామము మరియు సుఖధామము అని రాయండి. మరియు ఇంగ్లీష్లో గేట్వే ఆఫ్ ప్యూరిటీ, పీస్ అండ్ ప్రాస్పరిటీ అని రాయండి. హిందీ ఇంగ్లీష్లో కూడా ఎట్లా రాయాలనేది బాబా నేర్పిస్తున్నారు మనకి. ఇవి చాలా మంచి పదాలు. ఈ మూడు ఇక్కడ లేవు, వీటిని గురించి అర్థం చేయించాలి. ప్యూరిటీ లేదు, శాంతి లేదు, ప్రాస్పరిటీ లేదు, సంపద లేదు. కొత్త ప్రపంచంలో ఇవన్నీ ఉండేవి. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేది పతిత పావనుడైన తండ్రి మాత్రమే. అతడే భగవంతుడు. కావున మనం తప్పకుండా ఈ పాత ప్రపంచం నుండి ఇంటికి వెళ్ళాలి. కావున ఇది పవిత్రత, సుఖము, శాంతి యొక్క ద్వారం కదా. బాబాకి పేరంటే చాలా ఇష్టం. వాస్తవానికి దాన్ని శివబాబాయే ప్రారంభిస్తారు, కానీ బ్రాహ్మణులైన మన ద్వారానే చేస్తారు. ప్రపంచంలో ప్రారంభోత్సవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఓపెనింగ్ సెరమనీస్. కొందరు హాస్పిటల్స్ని ప్రారంభిస్తారు, కొందరు యూనివర్సిటీస్ని ప్రారంభిస్తారు. ఇది ఒకేసారి ప్రారంభమవుతుంది. సంగమ యుగంలో మాత్రమే భగవంతుడు వచ్చి ఇక్కడ మనకు స్థాపన లేదా ఓపెనింగ్ అనేది చేస్తున్నారు. గేట్వే టు పీస్, ప్రాస్పరిటీ యొక్క స్థానం అని చెప్తున్నారు బాబా. కొందరు హాస్పిటల్ని, కొందరు యూనివర్సిటీని ప్రారంభిస్తారు. అది ఈ సమయంలోనే అవుతుంది. కావుననే దీని గురించి ఆలోచించడం జరుగుతుంది. బ్రహ్మా బాబా మీరొచ్చి దీన్ని ప్రారంభించండి, సెంటర్లను ప్రారంభించండి అని బాబాని అడుగుతారు. బాబ్ దాదా ఇద్దరూ పిలిచారు, కానీ బాబా నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు బ్రహ్మా బాబాని. ప్రారంభోత్సవానికి వెళ్ళారా అని అడిగితే వివేకం వద్దు అని చెప్తుంది. ఎందుకంటే అనుమతి లేదు, దాన్ని ఎవరైనా ప్రారంభించవచ్చు. ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు అని వార్తాపత్రికల్లో కూడా పడుతుంది, వార్తాపత్రికల్లో కూడా వస్తుంది కదా. ఈ పేరు కూడా చాలా బాగుంది. ప్రజాపిత అంటే అందరికీ తండ్రి. ఇదేమైనా తక్కువ విషయమా? ఇక్కడ స్వయంగా బాబాయే వచ్చి ప్రారంభోత్సవం చేయిస్తారు. బాబా చేయించేవారు కదా. మేము స్వర్గస్థాపన చేయిస్తున్నామని మీ బుద్ధిలో ఉండాలి. బాబా వచ్చి హెవెన్లీ గాడ్ ఫాదర్తో స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. కావున ఎంతగా పురుషార్థం చేసి శ్రీమతం పైన నడవాలి. వర్తమాన సమయంలో మనస, వాచ, కర్మణ అన్నింటికన్నా శ్రేష్టమైన కర్మ ఒక్కటే. అది అజ్ఞాన అంధకారంలో ఉండేవారికి చేతికర్రగా కావడం, అంటే అజ్ఞానంలో ఉండే వాళ్లకు జ్ఞానాన్ని ఇవ్వడం. ఓ ప్రభు మీరు అందులకు చేతికర్ర వంటి వాడవు అనే గాయనం కూడా ఉంది. ఇక్కడ అందరూ అందులే. జ్ఞానం అనేటువంటి మూడవ నేత్రం తెరుచుకోలేదు కాబట్టి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. బాబా వచ్చి చేతికర్రగా మారుతారు.
జ్ఞానపు 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దాని ద్వారా మీరు స్వర్గంలోకి నంబర్ వార్ పురుషార్థానుసారంగా వెళ్తారు. ఇక్కడ తప్పకుండా నంబర్ ఉంటుంది. ఇది చాలా పెద్ద అనంతమైన హాస్పిటల్ మరియు యూనివర్సిటీ. ఆత్మలకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ పతిత పావనుడని అందరూ భావిస్తారు. ఆత్మకు హాస్పిటల్ బాబా ఇల్లు, ఆత్మకు యూనివర్సిటీ కూడా బాబా ఇల్లు. బాబా అందుకే చెప్తారు భవరోగ వైద్యుడే భక్త సంరక్షకని. ఆత్మకు పట్టిన పంచవికారాల రోగాన్ని, మాయా రోగాన్ని బాబానే దూరం చేయిస్తారు. అదే బాబా అంటున్నారు. ఇది హాస్పిటల్ మరియు యూనివర్సిటీ అయింది. బాబా అంటున్నారు విశేషంగా ఇది హాస్పిటల్ మరియు యూనివర్సిటీ కూడా. ఆత్మలకు తండ్రి అయిన పరంపిత పరమాత్మ పతిత పావనుడని అందరూ భావిస్తారు. మీరు ఆ తండ్రిని స్మృతి చేసినట్లయితే సుఖధామంలోకి వెళ్ళిపోతారు. ఇది ఒక నరకం, దీన్ని స్వర్గం అని అనరు. స్వర్గంలో ఒకటే ధర్మం ఉంటుంది, ఒకే ధర్మం, ఒకే భాష, ఒకే కులం, ఒకే మతం, అన్నింటిలోనూ ఏకత్వం ఉంటుంది స్వర్గంలో. అదే బాబా చెప్తున్నారు. భారతదేశం స్వర్గంలా ఉండేది, రామరాజ్యంగా ఉన్నప్పుడు స్వర్గంలాగా ఉండేది. ఇప్పుడు రావణ రాజ్యం అయిపోయింది, అన్నింటిలోనూ భిన్నత్వం వచ్చేసింది. ఇప్పుడు సత్యుగంలో వేరే ధర్మాలే ఉండవు. కనీసం దీన్ని స్మృతి చేసినా కూడా మన్మనాభావమే. ఒకప్పుడు మేము స్వర్గంలో విశ్వానికి యజమానులుగా ఉండేవాళ్ళం. కనీసం ఈ విషయం కూడా మీకు గుర్తుంటే కూడా బాబా గుర్తుకొస్తారు. పరమాత్మ గుర్తుకొస్తే అదే చాలు. బాబా అంటున్నారు ఇది మీ బుద్ధిలో ఉండాలి, మరి ఆ సంతోషం కూడా మీలో ఉండాలి. కానీ మాయ కూడా చాలా తక్కువైందేమీ కాదు. ఇంత ఉన్నతోన్నతమైన తండ్రికి సంతానంగా కూడా కొందరు సంతోషంగానే ఉండరు. బాబా అంటున్నారు ఎదురు దెబ్బలు మాయతో తింటూ ఉంటారు. మాయ గడియ గడియ ఎదుర్కొంటూ ఉంటుంది. శివ బాబా స్మృతిని చేయమని బాబా చెప్తున్నారు. కానీ మాయ బాబా స్మృతినే మరిపిస్తుంది. స్మృతి స్థిరంగా నిలవడం లేదు అని చెప్తూ ఉంటారు. బాబా జ్ఞానసాగరంలో మునగండి అంటున్నారు. అక్కడ కూడా చెప్తారు కదా, నది సాగరంలో కలిసే మేళ సమయంలో వెళ్ళి త్రివేణి సంగమంలో కుంభమేళలో వెళ్ళి మునగమంటారు. బాబా ఏమంటున్నారు, మనకి మనస్సు కుదరడం లేదంటే జ్ఞానసాగరంలో మునగండి. మళ్ళీ మాయ విషయ సాగరంలో ముంచుతుంది. దాంతో ఎంతో సంతోషంగా అందులో మునుగుతూ ఉంటారు. శివ బాబాని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. మళ్ళీ మాయ మరిపింప చేస్తుంది. అసలు వారు బాబానే స్మృతి చెయ్యరు. బాబా అంటే ఎవరో కూడా వారికి పూర్తిగా తెలియదు. దుఃఖహర్త సుఖకర్త ఒక్క పరంపిత పరమాత్మ మాత్రమే. అతడు దుఃఖాన్ని హరించేవారు. వారు వెళ్ళి గంగలో మునుగుతూ పుణ్యం వస్తుందని స్నానం చేస్తూ ఉంటారు. గంగని పతిత పావనిగా భావిస్తారు. సత్యుగంలో గంగను దుఃఖహర్త సుఖకర్త పాపహరిణి అని పిలువరు. సాధు సన్యాసులందరూ వెళ్ళి నదీ తీరాలలో కూర్చొని తపస్య చేస్తూ ఉంటారు. కానీ సముద్ర తీరంలో ఎందుకు కూర్చోరు? నదీ తీరంలోనే ఎందుకు కూర్చుంటారు? నదిలో మునిగితేనే పుణ్యం వస్తుంది అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు సాగర తీరంలో కూర్చున్నారు. ఎంతోమంది పిల్లలు ఈ సాగర్ని వద్దకు వస్తారు. ఈ చిన్న చిన్న నదులు ఆ సాగరు నుండే వెలువడ్డాయి. ఇది అర్థం చేసుకుంటారు. బ్రహ్మపుత్ర నది, సింధు నది, సరస్వతి నది ఈ పేర్లు కూడా పెట్టడం జరిగింది. గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు, కావేరి అన్ని నదుల పేర్లు అక్కయ్యల పేర్లే ఉన్నాయి. ఒకటి బ్రహ్మపుత్ర నది పేరు మాత్రమే అన్నయ్య పేరుంది. పిల్లలు మీరు మనసా వాచా కర్మణ చాలా చాలా ధ్యాసనుంచాలి. మీకెప్పుడూ క్రోధం రాకూడదు. క్రోధం ముందు మనస్సులో వస్తుంది, ఆ తర్వాత మాటల్లో కర్మలేకి వచ్చేస్తుంది. ఈ మూడు కిటికీల వంటివి. ఈ శరీరానికి కన్ను, ముక్కు, నోరు, చెవులు కిటికీల వంటివి. కావున ఎక్కువగా మాట్లాడకండి, శాంతిగా ఉండండి. వాక్కులేకి వచ్చినట్లయితే కర్మలేకి కూడా వచ్చేస్తారు. కోపం ముందు మనసులో వస్తుంది, తర్వాత మాటల్లో వస్తుంది, తర్వాత కర్మలో వస్తుంది. ఈ 3 కిటికీల నుండి బయటకు వస్తుంది. కన్ను, నోరు, చెవులు ఈ 3 కిటికీల నుంచి కోపం బయటకు వస్తుంది. మొట్టమొదట మనసులో వస్తుంది. ప్రపంచంలోని వారు ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ గొడవ పడుతూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ మీరెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. కనీసం దుఃఖాన్నిచ్చే ఆలోచన కూడా మీలో రాకూడదు. నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది.
బాబా వచ్చి స్వర్గము మరియు సుఖశాంతుల ద్వారం అంటే ఏమిటో తెలియజేస్తున్నారు. సుఖము శాంతి ఎలా లభిస్తుంది అనేటువంటి మార్గం చెప్తున్నారు. పిల్లలకే తెలియజేస్తారు. అలాగే మీరు కూడా ఇతరులకు తెలియచేయండి బాబా చెప్తున్నారు. మనకు తెలిసింది ఇతరులకు కూడా మనం చెప్పాలి కదా. పవిత్రత, సుఖము మరియు శాంతి స్వర్గంలోనే ఉంటాయి. అక్కడికి ఎలా వెళ్ళగలము అనేది అర్థం చేసుకోవాలి. ఈ మహాభారత యుద్ధం ద్వారా ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. బాబాకు విచారసాగర మంథనం జరుగుతూ ఉంటుంది కదా. అసలు దానికి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఉదయమే లేచి విచారసాగర మంథనం చేసినట్లయితే వెన్న బయటికి వస్తుంది, మంచి సలహా వస్తుంది. అందుకనే ఉదయమే లేచి బాబాని గుర్తు చేసుకోండి అని బాబా చెప్తారు. మరియు ఏ పేరు పెట్టాలి అని విచారసాగర మంథనం చేయండి, ఆలోచిస్తూ ఉండాలి. కొందరికి మంచి ఆలోచనలు వస్తాయి ఉదయమే. పతితులను పావనంగా తయారు చేయడం అంటే నరకవాసీలని స్వర్గవాసీలుగా తయారు చేయడం. దేవతలు పావనంగా ఉంటారు, అందుకనే వారు ముందుకెళ్ళి నమస్కరిస్తారు. ఇప్పుడు మీరు ఎవరి కాళ్ళను నమస్కరించాల్సిన అవసరం లేదు, వీల్లేదు, అలా చేసే అనుమతి కూడా లేదు. అందుకే బాబా అంటారు, ఎందుకంటే బాబా మనకు నేర్పిస్తున్నారు. ఈ యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ ఎవరికి దేహదారులకు ఎవరికి మనం నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. మీరు యుక్తిగా నడవాల్సి ఉంటుంది. సాధువులు చాలా బాబా అంటారు తపస్య చేస్తూ ఉంటారు. వారు తమని తాము ఉన్నతులుగా పవిత్రులుగా భావిస్తారు, ఇతరులను అపవిత్రులుగా నీచులుగా భావిస్తారు. మీరు అందరికన్నా ఉన్నతమైన వారని మీకు తెలిసినా ఎవరన్నా మీకు నమస్కరిస్తే దానికి స్పందించాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళు నమస్కారం చెప్తే మనం కూడా నమస్కారం చెప్పాలి. తో బాబా అంటున్నారు, హరి ఓం తత్సత్ అని బాబా అంటున్నారు. ఎవరైనా హరి ఓం తత్సత్ అంటే మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది. బాబా చెప్తున్నారు, మీరు యుక్తిగా నడవకపోతే వారు మీ చేతికి అందరు. ఇక్కడ చాలా ఉపాయంగా నడుచుకోవాలి. మృత్యువు తలపైన వచ్చినప్పుడు అందరూ భగవంతుని నామాన్ని తలుచుకుంటా ఉంటారు. ఈ రోజుల్లో యుద్ధాలు చాలా జరుగుతూ ఉంటాయి కదా. మెల్లమెల్లగా ఈ అగ్ని వ్యాపిస్తూ ఉంటుంది. విదేశాల నుండే మంటలు వెలువడతాయి. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ రాజ్యంలో ఎంతెంత మంటలు అంటుకుంటున్నాయి. అందుకే బాబా చెప్తున్నారు, అనేక విదేశాల నుండినే వినాశం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా మొత్తం ప్రపంచమంతా అంటుకుంటూ పోతుంది. సో అంతిమంలో కేవలం పిల్లలైన మీరు మాత్రమే మిగులుతారు. మీ ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. కావున మీకు మళ్ళీ అక్కడ కొత్త ప్రపంచం లభిస్తుంది. కొత్తగా మారిన ఈ ప్రపంచము పిల్లలైన మీకు లభిస్తుంది. రామరాజ్యం ఏదైతే కలకంటున్నారో ఆ రామరాజ్యం బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మీరు రాజ్యం చేస్తారు. అల్లావుద్దీన్ దీపం కూడా చాలా ప్రసిద్ధమైనది కదా. ఆ దీపాన్ని కాస్త రుద్దగానే ఎన్నో ఖజానాలు వెలువడతాయి. అది కూడా సత్యమే. అల్లా అవుద్దీన్ అయిన బాబా కేవలం ఒక సైగ ద్వారా సాక్షాత్కారం చేయిస్తాడని పిల్లలైన మీకు తెలుసు. కేవలం మీరు శివబాబాని స్మృతి చేయండి, దానితో అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. నవవిధ భక్తి ద్వారా కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. నవవిధ భక్తిలో శ్రవణము, కీర్తనము, దాస్యము, సఖ్యము, పాదసేవనము, తర్వాత విశేషంగా లాస్ట్లో ఆత్మనివేదన ఉంది. తో ఆత్మనివేదన నవవిధ భక్తి చేసిన వాళ్ళకే భగవంతుడు సాక్షాత్కారం చేయిస్తారు అని చెప్పడం జరుగుతుంది. అదే బాబా ఇక్కడ అంటున్నారు. దాంతో సాక్షాత్కారాలు జరుగుతాయి. నవవిధ భక్తి ద్వారా కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి కదా. ఇక్కడ మీకు మీ లక్ష్య సాక్షాత్కారం జరుగుతుంది. దానితో మీరు బాబాను మరియు స్వర్గాన్ని బాగా స్మృతి చేస్తారు. గడియ చూస్తూ ఉంటారు. ఎవరైతే బాబా స్మృతిలో మరియు జ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారో వారే అంతిమంలోని అన్ని దృశ్యాలను చూడగలుగుతారు. అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే బాబా స్మృతిలో మరియు జ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారో వారే అంతిమంలోని అన్ని దృశ్యాలను చూడగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్.
ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి. సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఇందులో చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్మృతియే ముఖ్యమైనది. ఏ విధంగా బాబా దివ్యదృష్టి ప్రదాతనో అలాగే మీరు కూడా మీకోసం దివ్యదృష్టి దాతలుగా అయిపోతారు. భక్తి మార్గంలో తీవ్ర వేగంతో స్మృతి చేయడం వలన సాక్షాత్కారాలు కలుగుతాయి. ఇక్కడ వారి పురుషార్థం ద్వారా స్వయానికి దివ్యదృష్టి దాతలుగా అయిపోతారు. అక్కడ వారి పురుషార్థం ద్వారా స్వయానికి దివ్యదృష్టి దాతలుగా అయిపోతారు. మీరు కూడా స్మృతి పురుషార్థంలో ఉన్నట్లయితే చాలా సంతోషంగా ఉంటారు. సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి. మన్మనాభావంలో ఉండాలి. మీకు ఇంకేం కావాలి? యోగ బలం ద్వారా మీరు మీ శరీరాన్ని వదిలేస్తారు. భక్తిలో కూడా ఎంతో శ్రమ ఉంటుంది. అలాగే ఇందులో కూడా శ్రమ పడాలి. ఎక్కడైనా శ్రమ పడాల్సిందే. కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం. అద్భుతమైన పురుషార్థం యొక్క ఈ దారిని బాబా తెలిపిస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా దేహాభిమానం ఉండదు. బాబా సమానంగా అయిపోతారు. సాక్షాత్కారాలను పొందుతూ ఉంటారు. సంతోషం కూడా ఎంతగానో ఉంటుంది. బాబా అంటున్నారు, అంతిమంలోని మీ స్థితియే గాయనం చేయబడింది. స్వయం యొక్క నామరూపాల నుండే అతీతంగా కావాలి. మరి ఇతరుల నామరూపాలను గుర్తు చేసుకోవడం ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? దాని ద్వారా జ్ఞానం చాలా సహజమైనది. ప్రాచీన భారతదేశ రాజయోగం ఏదైతే ఉందో అందులోనే ఇంద్రజాలం ఉంది. ఇక్కడ ఎవరు లీనమవరు. బ్రహ్మజ్ఞానులు కూడా ఉన్నారు. వారు అలా కూర్చుంటూ శరీరాన్ని వదిలేస్తారు. వాయుమండలం చాలా శాంతిగా ఉంటుంది. అంతా నిశ్శబ్దం ఏర్పడుతుంది. జ్ఞాన మార్గంలో ఎవరైతే వచ్చారో వారికే ఆ నిశ్శబ్దత నచ్చుతుంది. శాంతిగా ఉండడం నచ్చుతుంది. వారే శాంతిగా ఉంటారు. ఇందులో చాలా గుప్తమైన పురుషార్థం అనేది చేయాల్సి ఉంటుంది. సో బాబా అంటున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించాలి. దాని ద్వారా దేహాభిమానం అనేది సమాప్తమవుతుంది. ఈ ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి. మన్మనాభావంలో ఉండాలి. అలాగే ఇందులో కూడా శ్రమించాల్సి ఉంటుంది. అద్భుతమైన పురుషార్థం యొక్క ఈ దారిని బాబా తెలియచేస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా దేహాభిమానమే ఉండదు. బాబా సమానంగా అయిపోతారు. సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు. సంతోషం కూడా ఎంతగానో ఉంటుంది. అంతిమంలోని ఈ స్థితియే గాయనం చేయబడింది. మన యొక్క ఈ స్థితినే అంతిమంలో మనం ఉండే అచలమైన ఈ స్థితికే గాయనం ఉంది. అతీంద్రియ సుఖాన్ని అడగాలంటే గోపికల్ని అడగండి అనే గాయనం ఉంది. స్వయం యొక్క నామరూపాల నుండే అతీతంగా కావాలి. మరి ఇతరుల నామరూపాలను స్మృతి చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? బాబా అంటున్నారు, కాబట్టి ఎవరి నామరూపాల్లో మనం గుర్తు చేసుకోకూడదు. జ్ఞానం చాలా సహజమైనది. ప్రాచీన భారతదేశం యొక్క రాజయోగం ఏదైతే ఉందో అందులోనే ఇంద్రజాలం ఉంది. ఇక్కడ ఎవరూ లీనమవ్వరు. బ్రహ్మజ్ఞానులు కూడా ఉన్నారు. వారు అలా కూర్చుంటూ శరీరాన్ని వదిలేస్తారు. వాయుమండలం చాలా శాంతిగా ఉంటుంది. అంత నిశ్శబ్దంగా ఉంటుంది. జ్ఞాన మార్గంలో ఎవరైతే ఉన్నారో వారికే నిశ్శబ్దం అనేది ఇష్టమవుతుంది. వారే శాంతిగా ఉండగలుగుతారు. ఇంకా కొంతమంది పిల్లలు బాబా అంటున్నారు ఇంకా బాల్యంలో ఉన్నారు అంటున్నారు. అంటే ఇంకా అంత శాంతిగా నిశ్శబ్దంగా పరమాత్మ స్మృతిలో ఉండే అభ్యాసం లేదు అని చెప్తున్నారు బాబా. గడియ మర్చిపోతూ ఉంటారు. ఇందులో చాలా గుప్తమైన పురుషార్థం చేయాల్సి ఉంటుంది. భక్తి మార్గంలో చేసే శ్రమ బాహ్యంగా కనిపిస్తుంది. మాలను తిప్పడం, ఒక గదిలో కూర్చొని భక్తి చేయడం. కానీ ఇక్కడ మీరు నడుస్తూ తిరుగుతూ భగవంతుని స్మృతిలో ఉండాలి. వీరు రాజ్యాన్ని తీసుకుంటున్నారని ఎవరికీ తెలియదు. యోగం ద్వారానే లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకోవాలి. ఇవి జ్ఞానం ద్వారా సమాప్తం కావు, స్మృతి ద్వారానే సమాప్తమవుతాయి. కర్మ భోగము స్మృతి ద్వారానే సమాప్తమవుతుంది. ఇది గుప్తమైనది. బాబా అన్నింటినీ గుప్తంగా నేర్పిస్తున్నారు.
अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। బాబా నమస్తే। మనసా వాచా కర్మన ఎప్పుడు క్రోధంలోకి రాకూడదు। ఈ 3 కిటికీల పైన చాలా ధ్యాస ఉండాలి। నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ఈ కిటికీల పైన ధ్యాస ఉండాలి। ఎక్కువగా మాట్లాడకూడదు। ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోకూడదు। జ్ఞానము మరియు యోగాలలో నిమగ్నులై అంతిమ దృశ్యాలను చూసేంత శక్తిని సంపాదించుకోవాలి। మీ నామరూపాలను ఇతరుల నామరూపాలను మర్చిపోయి నేనొక ఆత్మను అన్న స్మృతి ద్వారా దేహాభిమానాన్ని సమాప్తం చేసుకోవాలి। వరదానం స్నేహము యొక్క బాణము ద్వారా స్నేహంతో స్పందింపచేసే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లవలీన ఆత్మలుగా కండి। ఏ విధంగా లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లీనమైనట్లయితే వారి ముఖము ద్వారా కళ్ళ ద్వారా వారు లవలీనమైనట్లుగా కనిపిస్తారు, ప్రేయసీలుగా ఉన్నారు అని అనుభవం అవుతుంది। ఈ విధంగా ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తారో అప్పుడు ఎంతగా మీ లోపల చాలా స్నేహం ఇమర్జ్ అయి ఉంటుందో అంతగా స్నేహ బాణాలు ఇతరులని కూడా స్నేహంలోకి తెస్తాయి। భాషణలోని లింక్ గురించి ఆలోచించడం, పాయింట్ల గురించి చెప్పడం, ఇది బాబా అంటారు ఈ స్వరూపం ఉండకూడదు। స్నేహము మరియు ప్రాప్తి యొక్క సంపన్న స్వరూపంగా ఉండాలి। ఇదే లౌలీన స్వరూపం। అథారిటీగా మాట్లాడడం ద్వారా దాని ప్రభావం కూడా ఇతరుల పైన పడుతుంది। స్లోగన్ సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి। అవ్యక్త ప్రేరణ సత్యత మరియు సభ్యత రూపీ సంస్కృతిని ధారణ చేయండి। ఎవరో ఉన్నారు అన్నంత వరకే అందరూ తెలుసుకోవడం జరిగింది, ఇక్కడ ఏదో ఉంది ఎవరో ఉన్నారు అని। సాక్షాత్ భగవంతుడే ఉన్నారు అని తెలిస్తే క్యూ వస్తుంది, కానీ అది వీరొక్కరే అన్న ఇటువంటి అలజడి అనే నాగలితో ఇప్పుడు దున్నండి। ఇప్పుడు ఇంకా ఉన్నారు, ఇది కూడా ఉంది అన్నంత వరకు చేరుకున్నారు, కానీ ఇదొక్కటే అన్న ఈ బాణాన్ని వేయండి। భూమి అయితే తయారవుతూ ఉంటుంది, కానీ పునాది నవీనత, బీజం ఏదైతే ఉందో అది నూతన జ్ఞానము, నిస్వార్థ ప్రేమ, ఆత్మిక ప్రేమ అన్నదానికైతే అనుభవం చేస్తారు। కానీ ఇప్పుడు ప్రేమతో పాటు జ్ఞానం యొక్క అథారిటీ కల ఆత్మలు సత్య జ్ఞానం యొక్క అథారిటీ ఉంది అన్నదాన్ని ప్రత్యక్షం చేయండి, అప్పుడు బాబా ప్రత్యక్షం అవుతారు। అచ్చా, ఓం శాంతి। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ।